నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీలో ఓట్ల అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలన్న చంద్రబాబు. అవకతవకలు సరిదిద్దిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సీఈసీకి విజ్ఞప్తి. ఎన్టీఆర్ శత జయంతి స్మారక నాణ్యం విడుదల. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారన్న ముర్ము. కళాశాలల్లో బోధన సరిగా లేకుంటే యాజమాన్యాన్ని ప్రశ్నించండి. విద్యా దీవెన నిధుల విడుదల సభలో తల్లిదండ్రులకు జగన్ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం. బోధనకు ఆటంకం కలగకుండా ఉండేందుకేనన్న విద్యాశాఖ. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్కు తప్పిన పెను ప్రమాదం. 4 మీటర్ల వ్యాసమున్న బిలవ్ నుంచి తప్పించుకున్న రోవర్. కేబుల్ అవసరం లేకుండా జియో ఎయిర్ ఫైబర్ వినాయక చవితికి ప్రారంభిస్తామన్న ముఖేష్ అంబానీ. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారులను ఏపీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు ఉరవకొండ, విశాఖ సహా పలు చోట్ల 0 డోర్ నంబర్లతో వందలాది ఓట్ల నమోదుపై ఆధారాలు అందజేశారు. ఓటర్ జాబితాలో అవకతవకలు సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఓట్లని తీసేసే ఆలోచన ఎవరికి ఇంతవరకు చరిత్రలో రాలేదు. కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలో పంచాయత్ సెక్రటరియట్ ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. 1,30,000 మంది బిఎల్ఓ డ్యూటీ గానీ ఎలక్షన్ డ్యూటీ గానీ వాళ్ళకి పెట్టే పరిస్థితికి వచ్చారు. వాలంటీర్స్ అని పెట్టారు. 50 ఏళ్లకు ఒకరిని పెట్టి వాళ్ళందరి దగ్గర డేటా కలెక్ట్ చేయడం, టెలిఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయడం, ఇది ప్రైవేట్ ఏజెన్సీ పంపేయడం, తెలుగుదేశం గానీ వేరే పార్టీ ఓటర్స్ ఉంటే అవి డిలీట్ చేసేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. బిఎల్ఓ ఇంటింటికి పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లే లేకుండా వాలంటీరే ఇంటింటికి పోయి ఓటర్స్ ని ఎన్యూమరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎలక్షన్ కాదు, సెలక్షన్ కి వస్తున్నారు. అంటే టీచర్స్ మేము ఇవ్వం, అంగన్వాడీ మేము ఇవ్వం, ఏదైతే విలేజ్ సెక్రటరియట్ ఉందో అందులో తీసుకోండి. వాళ్ళని ఇటీవల మేము రిక్రూట్ చేసిన మెంబర్లని. దేశమంతా కూడా మీరు టీచర్స్ ని పెట్టుకున్నారు, అంగన్వాడీ వర్కర్స్ ని పెట్టుకున్నారు. మీరు ఆ మెథడాలజీ ఆంధ్రప్రదేశ్ లో ఫాలో కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావాలని ఒత్తిడి తీసుకొచ్చి లేకుంటే మేము ఇవ్వమంటే వాళ్ళకు కావలసిన మనుషులు పెట్టడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్రంలో మొత్తం వెరిఫై చేపించాం. మేము 15 లక్షల మంది దొంగ ఓట్లు చేర్చడం కానీ, ఉండే వాటిని తీసేయడం కానీ, చనిపోయిన ఓట్లు పెట్టుకోవడం కానీ, ఇలాంటి అనేక అవకతవకలు చేశారు. అవన్నీ కూడా ఒక సీడీ తీసుకొచ్చి ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా. కట్టబోయే పోలీస్ స్టేషన్ ఒక బిల్డింగ్ కడతారని ఇప్పుడు దాన్ని పోలీస్ స్టేషన్ గా నోటిఫై చేశారు. ఆ విషయం ఎలక్షన్ కమిషన్ చెప్పాను. వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఉద్యోగం చేయడమే కాదు, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన వ్యక్తులకి జైలుకు పంపించే అధికారం కూడా ఉంది వీళ్ళకి. రెండోది వీళ్ళ ఉద్యోగాలు తీసేసే అధికారం ఉంది. ఒకసారి వీళ్ళు కానీ యాక్షన్ తీసుకుంటే మళ్ళా తిరిగి దాన్ని ఇన్వోక్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాలి. అన్ని పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఫర్మ్ గా యాక్ట్ చేస్తే అందరూ భయపడతారు, దారికి వస్తారు. ఫుల్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రండి, అందరితో మీటింగ్ పెట్టండి, మేము ఇచ్చిన డేటా అంతా కూడా అనలైజ్ చేయండి, మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి. దీనికి అవసరమైతే ఒక ఐ-పవర్ కమిటీ ఓటేయండి, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్స్ ను పంపించండి, ఒక టెక్నికల్ పర్సన్ పెట్టండి. ఈ డేటా అంతా ప్యూరిఫై అయిన తర్వాతనే ఎన్నికలకు బొమ్మని ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేశాం. దొంగ ఓట్లతో ఎన్నికలకు పోతే ఫలితాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఆ విషయం కూడా చెప్పాం. దాన్ని కూడా మేము ఎగ్జామ్ చేసుకుంటామన్నారు.
తెలుగుదేశం ఫిర్యాదుపై వైకాపా ఎదురుదాడికి దిగింది. తెలుగుదేశమే దొంగ ఓట్లు చేరుస్తోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓటరు కార్డులను ఆధార్తో లింక్ చేయాలన్నారు. మై టీడీపీ అన్నట్టు ఎర్లియర్ ఇంతకుముందు సేవామిత్ర పేరుతో ఇప్పుడు మై టీడీపీ అన్న పేరుతో ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది నేరం. ఓటర్ పొలిటికల్ ప్రిఫరెన్స్ ఈయనకెందుకండి పార్టీ ఛాయిస్? ఓటర్ వేయాలనుకున్న పార్టీకి ఓటేస్తారు. క్యాస్ట్ ఆఫ్ ద ఓటర్ ఎవరన్నా అడుగుతారండి? ఇలాంటి ప్రశ్నలు, అబ్జెక్షనబుల్ ప్రశ్నలన్నింటినీ కూడా డిలీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ అని అనేటటువంటిది ఆధార్ కార్డ్తో లింక్ చేయాలి. బయోమెట్రిక్ లింకేజ్ ఉంటుంది ఆధార్లో, ఓటర్ ఇదిలో ఉండదు. 1 సిటిజన్ 1 ఓట్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ దానిలో ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆధార్ కార్డుకు లింక్ చేస్తే 18 ఇయర్స్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా ఓటర్ అవుతాడు. మరణించిన తర్వాతనే ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అవుతుంది. ఇన్వాలిడ్ అయితే ఓటర్ లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుంది. అడ్రస్ మారిస్తే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళితే ఆటోమేటిక్గా ఈ నియోజకవర్గం నుంచి తొలగించి ఆ నియోజకవర్గంలో ఓటర్ అవుతాడు. అలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడో జరిగాయంటున్నావు, అప్పుడు రావచ్చు కదా. ఈ రోజు ఏమొచ్చింది నీకు? 4.5 సంవత్సరాల ముందు జరిగిందంట, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తాడంట. మ్యానిపులేటివ్ పాలిటిక్స్ మానండి. ఇక్కడ కొంతమంది పైరుకాలు చేరారు. పేటీఎం బ్యాచ్ తయారైంది. ఒక ఎంపీ పదవి ఇస్తేనో ప్రలోభ పెట్టి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అవసరమైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ పెట్టి మేము ఇచ్చింది వాస్తవా, వాళ్ళు ఇచ్చింది వాస్తవా, ఏది తప్పు ఉంది, యాక్షన్ తీసుకునే బాధ్యత ఎలక్షన్ పైన ఉంది. తప్పు చేసిన వాళ్ళకు కూడా మీది తప్పు, మీది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చేది ఎన్నికల కమిషన్. అవసరమైతే పొలిటికల్ పార్టీస్ ని రికగ్నైజ్ చేసే హక్కు కూడా ఎన్నికల కమిషన్ కు ఉంది. వై యు ఆర్ అఫ్రైడ్ యూజింగ్ ఆధార్ in election process? Then if you use Aadhaar in election process, total crime, total complaints, all these things will go. This is where I am demanding. Meanwhile, even they may not do that, but it is the duty of the election commission to go for foolproof system. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో మనసులో వేరే ఉంటుంది ఆయనకి. కాబట్టి మీరు చెప్పిందంతా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదనే నా విజ్ఞప్తి. తర్వాత ఈ డేటా అంతా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఆర్టీఐ కింద ఏపీ సీఈఓ ఎలక్షన్ కమిషన్కి ఫైల్ చేసి వాళ్ళ దగ్గర కళాశాలల్లో వసతులు, బోధన సరిగా లేకపోతే యాజమాన్యాలని ప్రశ్నించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే 1902 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని విద్యా దీవెన నిధుల విడుదల సభలో సూచించారు. మరోవైపు జగన్ సభకు బురఖాలు ధరించిన మహిళల్ని అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యా దీవెనగా మార్చి 3 నెలలకు ఒకసారి నిధులు చెల్లిస్తున్న సీఎం జగన్ ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన సభలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. 8,44,336 మందికి 680 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ఈ డబ్బు వచ్చిన వారం 10 రోజులకి ఆ కాలేజీలకు మీరు వెళ్ళండి, పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి. భోజన సరిగ్గా చేయకపోయినా, వసతులు సరిగ్గా లేకపోయినా ఆ కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు మీకు మీ అన్న మీ చేతుల్లో పెడతా ఉన్నాడు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాక ఆ కాలేజీ యాజమాన్యాలు ఇంకొక ఫీజు రకంగా అని చెప్పి ఎవరైనా ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి, వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం యాక్షన్ తీసుకుంటుంది అని. ఇదే సమయంలో సీఎం జగన్ విపక్షాలపై విమర్శల పరంపర కొనసాగించారు. శవరాజకీయాలు చేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైన జగన్ విమర్శలు గుప్పించారు. ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు గాని లేకపోతే ఈయన దత్తపుత్రుడు గాని రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి. పొంగనూరులోను, అంగళ్ళలోను పోలీసుల మీద రాళ్లు రువ్వారు,
ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎన్టీ రామారావు గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు. ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తా ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. నగరిలో ముఖ్యమంత్రి సభకు వచ్చిన కొందరిని పోలీసులు అనుమతించకపోవడం చర్చనీయాంశమైంది. బురకా ధరించి వచ్చిన మహిళను ఆపేశారు. విద్యాశాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని లోపలికి వెళ్లనివ్వలేదు. ఎటు వెళ్లాలో తెలియక వారు ఎండలోనే నిలుచున్నారు. పంపిరా ఎందుకో పీఈటీగా మీకు ఇక్కడ డ్యూటీ చేశారా? ఏ ఊరు నుంచి వచ్చారు? పంపించారు నుంచి పిల్లల్ని తీసుకొచ్చారా? ఎందుకు పంపిలా లోపలికి మిమ్మల్ని? బ్లాక్ కలర్ లేదా? కుర్కా బ్లాకే కదా, ఇంకా కలర్ లేదు కదా మీకు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే నగరి వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి రోజా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి చేతులు కలిపేందుకు సీఎం జగన్ యత్నించగా వారిరువురు అయిష్టత చూపారు. బలవంతంగా ఇద్దరు మహిళా నేతల చేతులను సీఎం కలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైకాపా నేతలు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా అందులో ఎక్కడా మంత్రి రోజా ఫోటో కనిపించలేదు. కేవలం సీఎం జగన్, పెద్దిరెడ్డి ఫోటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆంక్షలు విధించింది. ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించి తరగతి గదులకు వెళ్లాలని సూచించింది. బోధనకు ఆటంకం రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఈ నిబంధనల్ని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ఇస్రో పంపిన ప్రగ్యాన్ రోవర్కు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రోవర్ వెళ్తున్న దారిలో 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం ఎదురుకాగా ఆ గొయ్యిలో పడబోయే ప్రమాదం నుంచి ప్రగ్యాన్ రోవర్ తప్పించుకుంది. కృత్రిమ మేధ సాయంతో ముందుగానే ప్రమాదం గుర్తించి వేరే మార్గంలో పయనిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇస్రో పోస్ట్ చేసింది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ఇస్రో పంపిన ప్రజ్ఞాన్ రోవర్కు ఆదివారం ప్రమాదం తప్పింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్కు మార్గ మధ్యలో 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం ఎదురైంది. ఆ గొయ్యి 3 మీటర్ల దూరంలో ఉండగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. వెంటనే రోవర్ తన మార్గాన్ని మార్చుకుంది. ఇప్పుడు కొత్త మార్గంలో ప్రజ్ఞాన్ రోవర్ సురక్షితంగా ప్రయాణిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇస్రో పోస్ట్ చేసింది. రోవర్లో ఉన్న నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన సుమారు 4 గంటల తరువాత ప్రజ్ఞాన్ రోవర్ అందులోంచి బయటకు వచ్చింది. శివశక్తి పాయింట్ పరిసర ప్రాంతాల్లో రోవర్ చక్కర్లు కొడుతూ పరిశోధనలు నిర్వహిస్తోంది. రోవర్లో కృత్రిమ మేధ ఉంది. ఇది రాళ్లను అలవోకగా దాటేయగలదు. లేజర్లు ప్రయోగించి చంద్రుడిపై ఉన్న పదార్థాలను విశ్లేషించగలదు. ఇంత సామర్థ్యమున్నప్పటికీ ఇది బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తోంది. విక్రమ్ ల్యాండర్ నుంచి గరిష్టంగా 1/2 కిలోమీటరు మాత్రమే రోవర్ వెళ్లగలదు. ఎందుకంటే దీనికి సొంతంగా భూకేంద్రంతో కమ్యూనికేషన్లు సాగించే సామర్థ్యం లేదు. ల్యాండర్ ద్వారానే అవి సాగాలి. అందువల్ల ప్రజ్ఞాన్ ఎప్పుడూ ల్యాండర్కు దగ్గరలో ఉండాలి. ప్రజ్ఞాన్ రోవర్ పొడవు 3 అడుగులు కాగా వెడల్పు 2.5 అడుగులు. రోవర్కు ఒకవైపున 36 అంగుళాల పొడవైన సౌరఫలకం ఉంటుంది. దీని ద్వారా 50 వాట్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ప్రజ్ఞాన్కు 6 చక్రాలు ఉన్నాయి.
అవి వేరువేరు విద్యుత్ మోటార్ల సాయంతో నడుస్తాయి. ప్రజ్ఞాన్ రోవర్ ముందు భాగంలో 2 నావిగేషన్ కెమెరాలు ఉన్నాయి. ఇవి నేత్రాల్లా పనిచేస్తాయి. ప్రజ్ఞాన్ రోవర్లోని 2 నావిగేషన్ కెమెరాలు తీసే చిత్రాలను కృత్రిమ మేధ వ్యవస్థ విలీనం చేస్తుంది. తద్వారా ఎదుటి దృశ్యాలు, అవరోధాలపై సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. దేశంలో ఆటోమొబైల్స్, ఫార్మా, పర్యాటక రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వీటి వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన 51,000 మందికి నియామక పత్రాలు మోదీ వర్చువల్గా పంపిణీ చేశారు. 2030 నాటికి పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థకు 20 లక్షల కోట్ల రూపాయలు సమకూరుతాయని మోదీ వివరించారు. 13 నుంచి 14 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అవతరించనుందని, దానికి తాను గ్యారంటీ ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. कि भारत दुनिया की सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था है। भारत इस दशक में टॉप 3 अर्थव्यवस्था में शामिल हो जाएगा। मेरे देशवासी, मेरे परिवारजनों को ये मोदी गारंटी देता है। फूड सेक्टर से लेकर के फार्मा तक, स्पेस से लेकर के स्टार्टअप तक, जब हर सेक्टर आगे बढ़ेगा तो अर्थव्यवस्था भी आगे बढ़ेगी. ప్రధాని నరేంద్ర మోదీ రోజ్గార్ మేళా ఒక జిమ్మిక్ అని కాంగ్రెస్ ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో తన ప్రతిష్టను కాపాడుకోవడానికే ప్రధాని రోజ్గార్ మేళాను నిర్వహిస్తున్నారని మండిపడింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ తన 9 ఏళ్ల పాలనలో ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతకు ద్రోహం చేశారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో ఎంఎస్ఎంఈ రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరును ఆ పార్టీ వర్గాలు వెల్లడించడంపై భాజపా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్కు సంబంధించిన ఓ కార్టూన్ను ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ నివాసంలో విమానంలో ఎగురుతున్నట్లుగా కార్టూన్ను రూపొందించారు. దానికి బ్రాండ్ న్యూ ఓల్డ్, పాతదాన్నే కొత్తగా, హాట్ ఎయిర్ ఇండియా, యువర్ టికెట్ టు డిజాస్టర్ అని వ్యంగ్యంగా శీర్షిక రాసుకొచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఉండేందుకు కూటమిలోని అన్ని పార్టీలు సమ్మతించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకువస్తున్న జియో ఎయిర్ ఫైబర్ను వినాయక చవితికి ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంస్థ అధిపతి ముఖేష్ అంబానీ జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 10 ఏళ్లలో $150 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. మరే భారత కార్పొరేట్ సంస్థ కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదన్నారు. భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందన్న ముఖేష్ అంబానీ 4G వినియోగదారులంతా 5Gకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జియో వినియోగదారుల సంఖ్య 45 కోట్లు దాటిందన్న ఆయన జియో 5G నెట్వర్క్ను డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఇప్పటికే 96% పట్టణాల్లో జియో 5G సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నుంచి జియో 5G బ్రాడ్బ్యాండ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్ తెలిపారు. కృత్రిమ మేధ సాంకేతికతను జియోలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదే సమయంలో జియో ఎయిర్ ఫైబర్ను సెప్టెంబర్ 19న ప్రారంభిస్తామని ప్రకటించారు. Jio Air Fiber uses our pan-India 5G network and advanced wireless technologies to bypass the need for last-mile fiber. Through optical fiber, we can currently connect around 15,000 premises daily. But with Jio Air Fiber, we can supercharge this expansion with up to 150,000 connections per day, expanding our addressable market over the next 3 years
to over 200 million high-paying homes and premises. The Jio Air Fiber will launch on the auspicious occasion of Ganesh Chaturthi on 19th September. మరోవైపు సంస్థ బోర్డులోకి ముఖేష్ అంబానీ వారసులు ఇషా, ఆకాష్, అనంత్ ప్రవేశించారు. ఈ ముగ్గురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇదే సమయంలో రిలయన్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ తప్పుకున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు స్మారక నాణ్యం విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. మంగళవారం నుంచి నాణ్యాలు కొనుగోలు చేయవచ్చని వాటిని తయారు చేసిన హైదరాబాద్ మింట్ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ పేరిట నాణ్యం విడుదల చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని నందమూరి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని రూపొందించిన 100 రూపాయల స్మారక నాణ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమని రాష్ట్రపతి కొనియాడారు. स्वर्गीय श्री एन.टी. रामाराव जी ने तेलुगु फिल्म के जरिए भारत सिनेमा और संस्कृति को समृद्ध बनाया. उनके द्वारा अभिनीत प्रभु श्री राम, भगवान श्री कृष्ण के चरित्र इतनी सजीव बन पड़ी थी कि लोग रामाराव जी को पूजने लगे थे. एक अभिनेता के रूप में उनकी लोकप्रियता एक जनसेवक और नेता के रूप में भी उतनी ही व्यापक बनी रही. उन्होंने अपने असाधारण व्यक्तित्व और कर्मठता के बल पर भारतीय राजनीति के एक अनोखा अध्याय शुरू किए थे. उन्होंने जन कल्याण के अनेक कार्यक्रम चलाए जिन्हें आज भी याद किया जाता है. రాష్ట్రపతికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ మొమెంటోను పురంధేశ్వరి ముర్ముకు అందించారు. ఇది ఎన్టీఆర్కు దక్కిన గొప్ప గౌరవమని పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ఒక తరానికే హీరో కాదని, అన్ని తరాలకు ఆదర్శ కథానాయకుడని కొనియాడారు. He lives in our hearts, but yet there was one occasion when we were able to install his statue in the parliament, which was a momentous moment for me. And again today, when we are having the commemorative coin on his name released on his centenary year. I think this has been God-sent opportunity to me and a blessing from my father as well. ఎన్టీఆర్ స్మారక నాణ్యం తీసుకురావడంపై కేంద్రానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మరోసారి కోరారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కానీ చిరకాల వాంఛ తెలుగు వారందరికీ ఆయనకు భారతరత్న ఇవ్వాలని, దీనికోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చెప్తూనే అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మింట్లో తొలిసారి వ్యక్తి చిత్రంతో ముద్రించిన నాణ్యం ఎన్టీఆర్దేనని మింట్ చీఫ్ మేనేజర్ విఎన్ఆర్ నాయుడు చెప్పారు. తొలి విడతలో 12,000 నాణ్యాలు ముద్రించామన్నారు. ఒకటి ఆన్లైన్లో spmcl.com అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. ఇండియా గవర్నమెంట్ మింట్ కాంపౌండ్ సెక్రటేరియట్ పక్కనున్న మా మింట్ మ్యూజియంలో కూడా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. మింట్ చర్లపల్లి ఆఫీస్ దగ్గర కూడా ఒక సేల్ కౌంటర్ ఏర్పాటు చేసాం. కాస్ట్ అనేది 2-3 వేరియంట్స్లో ఉంది. అరౌండ్ 4,850 మ్యాక్సిమం అండ్ అరౌండ్ 3,500 ఈ విధంగా ఉంటుంది. దానికి ఉన్న బాక్స్ వాటిని బట్టి ఖర్చు దాని ప్రైస్ మారుతూ ఉంటుంది. మార్కెట్లో చెల్లుబాటు అంటే దాని ఇంట్రెస్ట్కి దాని వాల్యూ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ జనరేషన్ కావాలంటే పాత కాయిన్స్ చాలా ఎక్కువ డిమాండ్లో ఉంటాయి. ఇట్ సింబలైజెస్ దట్ 100 సెంటినియల్ కాయిన్ కాబట్టి 100 పెట్టారు, కానీ దాని వాల్యూ 100 రూపీస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యులేటెడ్ కాయిన్.